175 parliamentary constituency, all 175 assembly constituency, అన్నిటినీ మనము స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచాం. అంటే వీ హ్యావ్ సేఫ్లీ సెక్యూర్డ్ అండ్ క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్స్. మన రాష్ట్రంలో ఈ 33 లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. టోటల్ బికాజ్ 175 కాన్స్టిట్యుయెన్సీ అంటే 175 ఏసీ, 175 అసెంబ్లీ సెగ్మెంట్. సో 350 strong rooms ఉన్నాయి. సో yesterday night we had sealed and we closed it. ఇది సీల్ చేసిన తర్వాత మళ్ళీ ఎంతమంది, బికాస్ yesterday I told that టోటల్ నంబర్ కరెక్ట్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. కొద్దిగా డిలే అయింది బికాస్ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మనం పూర్తి అప్డేట్ చేయలేకపోయాను. దట్ వెంట్ అప్ టు ద నైట్. సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ పీపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎలెక్టర్స్, టోటల్ ఎలెక్టర్స్ 4,13,33,702. ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాం, ఐ హ్యావ్ అందరికీ ఇస్తాం. దాంట్లో 3,33,40,560 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కోసం ఓట్ చేశారు. 3,33,40,560 they voted in all the 25 parliamentary constituencies. Assembly constituencies ki koddiga difference undi akkada. 3,33,40,333. so parliament ki 227 vote ekkuva vachinai. so that anyway kontamandi people have their own choice, so some people might not have voted. Idi this comes to mante only EVM poll చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ is 80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. 2014 లో మనకు percentage was 78.41%. 2019 లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్ మెంబర్స్ 1,64,00,000. ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69,00,000. అదర్ కేటగిరీస్లో 1,517. సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్, యా. నా దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది, 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది, 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. లోవెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే వైజాగ్ 71.11%. బట్ ఇది ఒక మంచి న్యూస్. అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓటు ఉండేది, ఈసారి 71% వచ్చింది. that means almost 4%, 3.8% increase అయింది. that is urban ఏరియాలో కొద్దిగా పెరిగింది. that's a very good sign. now దీంతో పాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము. దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ 4,44,000 పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు వేశారు. దీంతోపాటు 85 ప్లస్ 13,700, పీడబ్ల్యూడి 12,700, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా 27,100 ఉన్నారు. సో టోటల్ అంతా కలిపితే 4,97,000 పీపుల్ ఆర్ దేర్ అండర్ ద కేటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్, ఎలక్షన్ డ్యూటీ, పోస్టల్ బ్యాలెటింగ్, ఎసెన్షియల్ సర్వీసెస్. సో ఇది కూడా 1.2% సుమారుగా వస్తుంది. డిజిట్లో అటు ఇటు ఏదో ఉంటుంది, బట్
Broad guy, this comes 1.2%. So our voting percentage, including the postal ballot, is 81.86%. So almost 82% కి వచ్చాము. నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేనే చెప్పాను 81 దగ్గర వస్తాం. సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ almost very near to the actual estimate. So 81.8% is the final voting. And I am really proud to say that this is the highest voting in any state which has occurred in last 4 phases. ఇది లాస్ట్ 4 phases లో ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా, పార్లమెంట్ ఫేజ్ ఉన్న తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్న, దిస్ ఇస్ ద హైయెస్ట్ ఓటింగ్. నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది, విచ్ ఇస్ 80.3% ఉంది. సో అవర్ టార్గెట్ ఆఫ్ అచీవింగ్, లాస్ట్ టైమ్ ఐ హ్యాడ్ టోల్డ్ ఇన్ మెనీ వీడియో కాన్ఫరెన్సెస్ and I have my both the colleagues with me. So again I am very happy to inform you that last time we had been telling very continuously that 82% reach avtamu, 82% reach avtamu, and very near to 82% we have reached. So credit goes to my colleagues and my all the collectors and teams which are there in the districts. Urban areas lo kuda increase ayindi, it's a very good sign. అంటే అర్బన్ సెపరేట్ చేయలేదు, బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో 67 నుంచి 71. సో దట్ ఎనీవే వీ హ్యావ్ టోటల్ డీటెయిల్స్, వీల్ గివ్ ఇట్ టు యూ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ అండ్ దెన్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్ ఆల్సో. అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా 2019లో 2,62,000 పోస్టల్ బ్యాలెట్ వర్ యూజ్డ్. ఈసారి యాజ్ ఐ సెడ్ టోటల్ 4.97 lakh ఉంది. లాస్ట్ టైం మళ్ళీ దేర్ వర్ రిజెక్షన్ ఆఫ్ 56,000. సో అది మనం కొద్దిగా జాగ్రత్త ఉన్నాం ఈసారి. లెట్ us hope that employees have not made any mistake during this time. So this is mostly regarding the voter list part. Second issue మనకు as you seen పోల్ తర్వాత వయలెన్స్ జరిగింది. ఆ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, బట్ మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్. అండ్ వీ వర్ ఏబుల్ టు కంట్రోల్ ఇన్ టైంలో కంట్రోల్ చేసిన తర్వాత పోలింగ్ కంప్లీట్ చేసాము. కొద్దిగా టైం ఎక్కువ పడింది, బట్ పీస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ అండ్ క్లోజ్ ద పోలింగ్ అండ్ వీ హ్యావ్ నౌ పుట్ ద బాక్సెస్ ఇన్ దిస్ థింగ్. బట్ పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాస్లో